అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఊర్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, వెళ్తున్నానని చెప్పాను కదా. సో అదే మా 10th క్లాస్ రీయూనియన్ అనమాట. 20 years తర్వాత మళ్ళీ రీయూనియన్ ప్లాన్ చేస్తారు. సో నేనైతే ఊరికి వచ్చాను. ఇక్కడ నేను 6th to 10th చదివాను అనమాట. 5th క్లాస్ వరకు మా ఊర్లోనే. సో మా ఊరు నుంచి ఇక్కడికి మేము సైకిల్ మీద వచ్చేవాళ్ళము. ఇది చూడు, ఇది కింద రోడ్డు, ఈ రోడ్డు పక్కనే స్కూల్ అనమాట. ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఈ రోడ్లోనే వెళ్ళాలన్నమాట. స్కూల్లో టీసీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 100 సార్లు వెళ్ళుంటాను, కానీ టీసీ తీసుకున్న తర్వాత ఈ గేట్ దాటి స్కూల్ లోపల ఒక్కసారి కూడా కాలు పెట్టలేదన్నమాట. టీసీ తీసుకున్నామంటే వెళ్ళిపోయినాము. 20 years అవుతుంది. ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళి ఎట్లుంది ఏంటి అని చూడలేదు. ఈరోజు వెళ్ళబోతున్నాము. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు, కొంతమంది రావాల్సి ఉంది. సో ఎంతమందిని గుర్తుపడతారో, ఎలా ఉన్నారో ఏంటో ఏం ఐడియా లేదు. కొంతమందికి 10th అయిపోగానే పెళ్ళైంది, కొంతమందికి ఇంటర్ అయిపోగానే పెళ్ళైంది. అందరు ఎవరు కాంటాక్ట్లో లేరు అనమాట. సో నాకు కూడా జస్ట్ ఒక 5-6 మెంబర్సే కాంటాక్ట్లో ఉన్నారు. ఇప్పటివరకు నేను ఎవరిని మీట్ అవ్వలేదు. సో ఈరోజు మీట్ అవ్వబోతున్నాం. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట. సో లోపలికి వెళ్దాం పదండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2005 to 6 బ్యాచ్ అనమాట. అంటే 20 years తర్వాత మళ్ళీ రీయూనియన్ ప్లాన్ చేశారు. సో హ్యాపీగా ఉంది. అందరినీ మీట్ అవ్వబోతున్నాం. సార్ వాళ్ళు, మేడమ్స్ అందరు కూడా వస్తున్నారు. బట్ టైమింగ్ 9 o'clock చెప్తే ఇప్పుడు 11:30 అయినా ఒక్కడు కూడా రాలేదన్నమాట. ఇంకా సగం మంది కూడా రాలే కదా. సగం మంది వచ్చారా? సగం మంది వచ్చారు. మాట్లాడరా, పర్లేదు. గర్ల్స్. సో ఇది మా స్కూలు, ఇది ఎంట్రన్స్. చూపిద్దాం దా ఎంట్రన్స్ కూడా. 10th క్లాస్ వరకు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇదే మా స్కూల్లో. ఇప్పుడున్న కార్పొరేట్ స్కూళ్ళలో లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీ తరగతి గదులు ఇక్కడ లేకపోయి ఉండొచ్చు. కానీ ఎంతోమంది విద్యార్థులకు చదువు, బుద్ధి నేర్పించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు పునాది వేసిన గొప్ప స్థలమే ఈ విద్యాలయం. ఇక్కడ నేను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాను. 5 సంవత్సరాలు ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు ప్రతి ఇంచులో, ప్రతి మూలలో ఒక్కొక్క జ్ఞాపకం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడే మా తరగతి గదులు ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేవన్నమాట. అన్నీ కూలగొట్టేసి కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో మేము చదువుకున్నప్పటిది ఒక్క క్లాస్ రూమ్ కూడా లేదు. మళ్ళీ క్లాస్ రూమ్లో వెళ్ళి ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడానికి ఒక్కటి కూడా లేదనమాట. ఇటువైపు ఉన్న క్లాస్ రూమ్స్ మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్టినవి. అండ్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా కడుతున్నారనమాట. అది చూసి లేవని అనుకుంటున్నాము. ఇక్కడ మాకు అప్పుడప్పుడు చెట్ల కింద కూర్చోబెట్టి కూడా క్లాసులు చెప్పేవాళ్ళు. ఎగ్జామ్స్ ఏమన్నా జరిగినా బయట కూర్చోబెట్టి స్లిప్ టెస్టులు పెట్టడం, ఈ చెట్ల కింద కబడ్డీ, ఖోఖోలు ఆడడం, ఈ గ్రౌండ్లో వాలీబాల్, టెన్నికైట్ ఆ మూలన కనిపిస్తుంది. అది స్టేజ్ అనమాట. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు, కల్చరల్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే అక్కడ జరుగుతూ ఉండేవి. సో ప్రతి మూల, ప్రతి ఇంచు ఏదో ఒక జ్ఞాపకం మా అందరికీ ఈ స్కూల్తో ఉందన్నమాట. ఈ స్కూల్కి వెళ్ళిన వెంటనే అక్కడ చేసిన అల్లరి, అందరితో ఆడుకున్న ఆ మంచి మంచి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఈ ప్లేస్ చూసారా? నా బెస్ట్ ఫ్రెండ్ సునీతని నేను 6వ తరగతిలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మొదటిసారి మేమిద్దరం ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే 6th క్లాస్లో జాయిన్ అవ్వడానికి మేము ఈ స్కూల్కి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఈ ప్లేసు మా ఇద్దరికి ఎప్పుడూ గుర్తుంటుందన్నమాట. లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటూనే ఉంటుంది. ఇక్కడ నేను స్టాఫ్ రూమ్లో చూడడానికి వెళ్తున్నాను అనమాట. చెప్పాను కదా, టీసీ తీసుకున్న తర్వాత ఈ స్కూల్లోకి ఒక్కసారి కూడా రాలేదని చెప్పేసి. ఇక్కడ స్టాఫ్ రూమ్లో ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళది బోర్డు పైన నేమ్స్ రాసి పెట్టారని చెప్పారు. సో అది చూసుకుందామని చెప్పి నేను లోపలికి అయితే చాలా ఎక్సైటింగ్గా వెళ్ళాను. వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడికి రావడానికి అది కూడా ఒకటి అనమాట. సో కానీ అక్కడ ఆ బోర్డు లేదు. స్కూల్ రెనోవేట్ చేస్తున్నారు కదా, మేబీ అది తీసేసినట్టున్నారు. నాకైతే కనిపించలేదు. బట్ లక్కీలీ ఒక ఫోటో అయితే దొరికింది నాకు. ఇప్పుడు జస్ట్ నా పేరు చెప్పండి. గుర్తున్నాను. ఓకే, సార్ నేమ్ గుర్తులేదు. కనిపించే దైవం.
ఈడ పెట్టాలనా? ఏడ పెట్టుకుంటారు? హలో ఫోన్ చూసుకో స్టెప్ పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా కవర్ చేయలేండి లైన్ కన్నా చాలా ఫంక్షనల్ ఉందిలే ఉంది. నేను వాడకన్నా అడిగినప్పుడు ఓకే మీరు పెట్టుకుంటారు. వాళ్ళు తీసి పెట్టకే పెట్టాను. ఫోన్ ఏడేసినా సోనీ దగ్గర మీరు ఇక్కడ వచ్చినావు అనుకోండి ఏనంటే ఇక ఇచ్చిండి ఇక తీసుకో మమ్మీ అని మనకి క్లాస్ మాదే ఇచ్చినాము తర్వాత ఏ ఇటు చూడరా చెప్పండి హాయ్ నాకు వెయిట్ చేయండి. స్మైల్ కూడా అందరూ రెడీ. ఇప్పుడు మేమందరం క్లాస్ రూమ్లోకి పోయి చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. మన క్లాస్ రూమ్స్ ఇక్కడ ఉండే అన్ని పడేసినారు అంటే పూల కొట్టేసి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నిమ్మలంగానే తల్లి. చాలా ముఖ్యమైనది ఈరోజు పాట అందరూ కూడా రేపు హోంవర్క్ ఏంటంటే నేర్చుకుంటారా అందరూ నా వాట్సాప్ తీసి చెప్పాలి. ఇక్కడ కూడా 100 కావాలి. ఓకే సార్. పాస్ అయ్యి ఉంటారు సార్. ఇంకా పాస్ కావాలి. ఇంకా గ్రేట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. చాలా ఉంది ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు పాట పద్యం కూడా మీకు అన్ని పద్యాలలో మీకు చాలా చెప్పాను. ప్రేమ పద్యాలు చాలా ప్రేమ లాంటి యోగి ఫస్ట్ అయిన యోగి కాదు. అందులో 2 ఏమిటా? విశ్వద మాకుట్టం. ఓకే కరుణాపయోనిధి మాకుట్టం. ఓకే కొండందు కొంచెమై ఉండదా విశ్వదా పెద్ద అర్థాన్ని చిన్న లైఫ్ చెప్పాడు. మనకు అనుగాడు ప్రదేశం మనం నేను గొప్పవాళ్ళని అని అనుకోకూడదు. మన గొప్పదనే క్లాస్ రూమ్ లో ఫోన్ యూజ్ చేస్తున్నారు. కవిత
హాయ్ ప్రశాంత్. స్కూల్ బ్యాగ్ వేసుకుని డైరెక్ట్ వచ్చినారా మీరు ప్రేయర్ కి? ఏడున్న లాస్ట్ కదా అంట. మర్చిపోయారే అది కూడా మర్చిపోయారక్క. నేను రైట్ వేస్తుండు. శీతల కృషి చేస్తున్నాను. తల్లిదండ్రులు గౌరవిస్తానని పెద్దవారితో మర్యాదగా నడుచుకుంటాను. ఆ దేశం పట్ల ప్రజల పట్ల దేవాలతో కలిగి ఉండాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంకా కూడా గుర్తులేదు కదా, అసలు గుర్తులేదు నాకైతే. స్కూల్ నుంచి ముందు స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్కూల్ అంతా చూసి మళ్ళీ క్లాస్ రూమ్స్లో కాసేపు కూర్చొని సార్ లెసన్ చెప్పినట్టుగా అలాగే మార్నింగ్ ప్రేయర్ చేసినట్టుగా స్టూడెంట్ లైఫ్లో మనం ఏమైతే యాక్టివిటీస్ చేసుంటామో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని కొన్ని కుదిరినవి రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో అవన్నీ ఫొటోస్ వీడియోస్ రూపంలో ఒక మంచి మెమరీస్ లాగా అన్నీ రికార్డ్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట. స్కూల్లో అన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి లేదా కూర్చోవడానికి దానికి అన్ని ఫెసిలిటీస్ అక్కడ లేవు కాబట్టి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్లో మళ్ళీ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇది స్కూల్కి జస్ట్ దగ్గరే అనమాట. సో అందరం ఇక్కడికి వచ్చాము. 20 only. నువ్వు 5 years చదివావేంటి 10th? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్సి బ్యాచ్ 2005 to 2006. సో 20 years ఇంకా మనం కొద్దిగా నెలలు డేస్ లో మనం గడిపిన మధురమైన జ్ఞాపకాలు అండ్ సార్స్ ఉన్నారు ఇక్కడ. సో ఐ స్టిల్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అగ్రమ్ సార్ రాలేదు అండ్ యాదవ్ సార్ రాలేదు అండ్ రామ్దేవ్ సార్ వచ్చారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆదినాథ్ సార్ రాలేదు. ఇన్వైట్ చేశాను స్పెషల్ గా. సో హీ హాస్ కైండ్లీ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. అందుకే రాలేదు. యాక్సెప్ట్ చేసి కానీ రాలేదు. సారీ ఫర్ నాకు ఇంగ్లీష్ కొద్దిగా అల్లర్లు వస్తున్నాయి అర్థమైపోయింది. సో నేను ఐ వుడ్ లైక్ టు ఫినిష్ as much as possible. తెలుగు వచ్చిన వాళ్ళు మాట్లాడండి. I wanted to recall one thing actually. So what I remember during my childhood days. సార్ ఇక్కడనే ఉన్నారు రామ్దేవ్ గారు సార్. సో మీకు అందరికీ గుర్తు ఏమిటి గర్ల్స్? There is a one lesson. Okay. Daughter Durasha. It was written by Parvastu Chinneyasuri. Please look at me. మన సంస్కృతి పట్ల మన సమాచారం పట్ల అతి విలువైన గౌరవాన్ని బోధించిన తెలుగు మాస్టర్లని సంఘ సంస్కర్తలని అనుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అలాంటి తెలుగును మృదు మధురమైన గళంతో బోధించిన శ్రీ రామ్దేవ్ రెడ్డి సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం చెప్పండి సార్ కి. వెల్కమ్ సార్. ఇంకోసారి కూల్ ఇద్దరు మన సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, తోటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి, మనకు అనుబంధమైన వారితో ఎలా మెలగాలి, అసలు చరిత్ర అంటే ఏమిటి, చరిత్రలో చేసిన వాళ్ళు మిగిలిపోయిన పనుల పట్ల మనం చరిత్రలో మిగిలి ఉండాలంటే మనం చేసే పనులు ఏంటి, అది మనలో అవేర్నెస్ ని క్రియేట్ చేసి సాంఘిక శాస్త్రాన్ని బోధించిన మన వెంకట సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్న. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అన్నయ్యాలా క్లాప్స్. ఓ సార్ని కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే అమ్మాయిలని అబ్బాయిలు ఒక
శుభం కలుగుతాం కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళందరినీ సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన చేసి కొంచెం పూజ అది చేసిన తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. దాదాపు 2-3 నెలల నుంచి ఈవెంట్ అంతా ప్లాన్ చేసి సార్ వాళ్ళని స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి అందరి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు సో అందరూ వస్తామనే చెప్పారంట. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరెవరి పర్సనల్ రీజన్స్ వల్ల సార్ వాళ్ళు అయితే కొందరైతే రాలేకపోయారు. సో వాళ్ళందరూ వచ్చుంటే మాకు అందరికీ ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. అండ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది జాబ్ పర్పస్లో లేదా ఇంకేదైనా రీజన్స్ వల్ల దూరంగా ఉన్న వాళ్ళు లేదా ఆ రోజు కుదరని వాళ్ళు చాలామంది అయితే రాలేదు. బట్ అందరూ వచ్చి ఉంటే ఇంకా ఈవెంట్ అంతా చాలా హ్యాపీగా జరిగి ఉండేది. బట్ ఇప్పటికి కూడా ఈవెంట్ అయితే చాలా మంచిగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. బట్ సార్ వాళ్ళు అందరూ వచ్చి ఉంటే బాగుండే ఆ ఒక చిన్న ఫీలింగ్ అయితే మా అందరిలో మిగిలిపోయిందనమాట. ఎనీవే వచ్చిన వాళ్ళందరితోనే చాలా హ్యాపీగా అయితే అందరూ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ లైఫ్ లాంగ్ పెట్టుకుంటారని అనుకుంటున్నాను. పంజాల అది వచ్చేసి ఉప్పల్ పహాడు. సో నేను ఫస్ట్ నుంచి 5th వరకు నేను ఉప్పల్ పహాడు చదువుకున్నాను అండ్ 6th నుంచి 10th వరకు జెడ్పీహెచ్ఎస్ కప్రాయపల్లి. 2006 పాస్డ్ అవుట్ అండ్ దెన్ హైదరాబాద్కి వెళ్ళిపోయానండి అండ్ టు డూ ద డిప్లొమా పాలిటెక్నిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో డిప్లొమా కంప్లీట్ చేయడం జరిగింది అండ్ తర్వాతకి బీటెక్ కంటిన్యూ చేశాను అండ్ సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది అండ్ 2012 అరౌండ్ ఇట్ వాజ్. దెన్ నౌ as a manager and I'm leading a team actually. There are 30 members under my vision, so they are working under me and as I'm a program manager I'm very proud to be here. Really thank you so much sir, Ramdagar sir and Pindaya sir. So chaala mandi ralekapoyaru. So yeah, that's it from my end and I wanted to recall one thing actually which I do remember when I during my childhood days. సో సార్ నేను ఒక పద్యం చెప్తాను అనుకుంటున్నాను. ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ పద్యము, ఇట్స్ జస్ట్ జస్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తెలుగులో పరవసు చిన్నేశ్వరి రచించిన దురాశ అనే లెసన్. సార్ వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు సార్, అందరూ ఆంధ్ర వేలో ఉన్నారు వేరే సార్ వాళ్ళు. సో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వచ్చేసి కవిత, పుష్పాల కవిత. రామ్నాయక్ రెడ్డి సార్ ముందుగా కవి అని పిలిచేవారు. బహుశా సార్ వాళ్ళకి ఇప్పుడు గుర్తులేకపోవచ్చు, చాలా డేస్ అవుతుంది కదా. 20 అంటే మామూలు కాదు కదా. నేను శ్రీరామ గోపాలుడు పట్టాభిషేకుడైన ఉండగా భరతశత్రుడు సౌమిత్రి వరుస సేవలు చేయగా సభలలో సనగాదిలో నిద్రలో కొలువులో శాస్త్రములు తగ్గించగా కట్టిదేవి భూమిలా ఓయమ్మ కొలువులా నిద్రించగా. గుర్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ అది కామెంట్ కాదు నాన్న, జోకు. చిన్నప్పటి నుంచి కప్రాయపల్లి స్కూల్లోనే 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ మోత్కూర్ సాయిరామ్ కాలేజ్లో చేశాను, శాంతినికేతన్ కాలేజ్లో చేశాను, ఎంఏ బిఎడ్. వందనీయ జననీ ఓ భారతావని महिमान्वित तरणी सौभाग्य जीवनी वंदनीय जननी. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒక్కరొక్కరుగా స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళు ఏం చదువుకున్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు లేదా స్కూల్ టైంలో వాళ్ళకున్న మెమొరీస్ ఏంటి అవన్నీ ఒకరొక్కరుగా షేర్ చేసుకుంటున్నారనమాట. నేను మ్యాక్సిమం అందరిది రికార్డ్ చేయడానికే ట్రై చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందో నాకు అర్థం కాలేదు. వీడియో బటన్ ఆన్ చేయడం మర్చిపోయానా లేదా మైక్ ఆఫ్ అయిపోయిందా లేదా బ్యాక్గ్రౌండ్లో డీజే సౌండ్ లేదా డిస్టర్బెన్స్ వల్ల కొన్నిసార్లు
వాల్యూమ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల కొందరు మాత్రమే రికార్డ్ అయ్యాయి అన్నమాట. కొంతమందివి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వాయిస్ అనేది నేను తీసేయాల్సి వచ్చిందనమాట. సో సారీ, నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. అందరిది క్యాప్చర్ చేసి అందరికీ మెమరీ లాగా ఉంటుంది, దీంట్లో షేర్ చేద్దామని అనుకున్నాను. బట్ కొంతమందిది అయితే అవ్వలేదు, కొంతమందిది ప్రాపర్గానే వచ్చింది. సో గౌరవనీయులైన తెలుగు ఉపాధ్యాయులు రామదాకర్ రెడ్డి సార్కి మరియు సాంఘిక శాస్త్రం బోధించిన సోమిరెడ్డి సార్ లేరు, ఆయనకు బదులుగా బిడ్డప్ప సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారాలు. అందరిది ఉంటే ఇంకా బాగుంటుండే అని నాకు కూడా అనిపించింది అనమాట. సో ఇక్కడ వీడియో అయితే రికార్డ్ అయ్యింది, బట్ మైక్ ఆఫ్ అయిపోయినట్టుంది, వాయిస్ రికార్డ్ అవ్వలేదు, మ్యూట్లో ఉంది. సో సాధ్యమైనంత వరకు అందరిది చేయాలనుకున్నాను, బట్ కుదరలేదన్నమాట. సో ఇంకా ఒక్కరొక్కరు ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే అందరూ వింటున్నారనమాట. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్లనే కొంతమంది వీడియో కానీ ఆడియో కానీ రికార్డ్ అవ్వలేదు, అంతేగాని అంతకు మించి ఏం లేదు. సోనీ తనకు నచ్చిన వాళ్ళవి మాత్రమే రికార్డ్ చేసుకుంది, తన వీడియో మాత్రం ప్రాపర్గా వచ్చింది, మావి తీయలేదు, అలా ఏమనుకోవద్దు. సో నేను కూడా అందరివి రికార్డ్ చేయడానికే ట్రై చేశాను, బట్ కుదరలేదనమాట. ఐఎమ్ సో సారీ. ఈ వీడియో మా ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తారో సో వాళ్ళకి ముందుగానే నా తరపున సారీ చెప్పేస్తున్నాను. ఎవరిదైనా వీడియో కానీ ఆడియో కానీ ఇందులో క్యాప్చర్ అవ్వకపోయి ఉంటే అదైతే వాంటెడ్లీ చేసింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్గా జరిగిందనమాట. సో ఇలా అందరూ ఒకరొకరు తమ ఎక్స్పీరియన్సెస్ని అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, సార్ మాట్లాడినప్పుడు కూడా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో తర్వాత నేను చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాపర్గా రికార్డ్ చేశాను. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? స్కూల్లో ఉన్నప్పుడు సార్ లేపి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు లేదంటే బోర్డు పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నప్పుడు ఒక చిన్న టెన్షన్, నర్వస్ ఉంటుంది కదా, సేమ్ ఇప్పుడు కూడా నాకు అట్లనే అనిపిస్తుంది. సో నేను ఎంతమంది గుర్తున్నానో నాకు తెలీదు. నేను సోనీ, నేను ఎంబీఏ చేశాను, నాకు 2 పిల్లలు, పాప అండ్ బాబు. సో మా హస్బెండ్ జాబ్ వల్ల ఎవ్రీ ఇయర్ కాదు 2 to 3 yearsకి ఒకసారి ఎవ్రీ స్టేట్ అలా షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట. ప్రజెంట్ నేను ఒడిశాలో ఉంటున్నాను. సో నేనే వచ్చాను అనమాట. కాలేజ్కి వెళ్ళినాం అంటే డిగ్రీ, ఎంబీఏ అలా వెళ్ళినా కూడా స్కూల్ డేస్ అనేది మోస్ట్ మెమరబుల్ డేస్ అనమాట. అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుండే, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉంటుండే, స్పోర్ట్స్ ఉంటుండే, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుండే. కాలేజ్కి వెళ్ళినాం కానీ క్లాసెస్ అవ్వగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడము, అంత ఎంజాయ్మెంట్ లేకుంటుండే అనమాట. ఏదైనా స్టూడెంట్ లైఫ్ అనగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది స్కూల్ డేసే అని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ప్రకారం. అది ఎంతమందికి వర్కౌట్ అవుతుందో కాదో నాకు తెలీదు, బట్ నా లైఫ్లో మాత్రం స్కూల్ డేస్ ఆర్ ద బెస్ట్ అనమాట. సో అంతే, ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అందరి సార్లు వచ్చి ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఉండేది. నా ఫ్రెండ్స్ కూడా ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళని మిస్ అవుతున్నాను. నాకు బెస్ట్ అందరికీ తెలుసు, సునీత నేను ఎక్కువ క్లోజ్గా ఉండేది. తను వస్తానని చెప్పింది, తను రాలేకపోయింది అనమాట. అందరినీ, సార్ వాళ్ళని, మీ అందరినీ పర్సనల్గా అడిగానని చెప్పమంది. సో తన తరపున అందరికీ హాయ్. సో మిస్ యూ సునీ, నువ్వు కూడా ఉంటే ఇంకా బాగుంటుండే. సార్ వాళ్ళు అందరూ ఉంటే ఇంకా 100% అందరూ ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళేమో. కొంచెము అందరిలో కొంచెం ఒక 10% ఆ మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఈవెంట్ అంతా మంచిగా ఎంజాయ్ చేయాలి, అందరం హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అందరికీ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ఈవెంట్ని ఇన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి మంచిగా ఆర్గనైజ్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళకి సపోర్ట్ చేసిన టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి చెప్పండి, గట్టి కొడతలేదు. చాలా చక్కగా మాట్లాడారు. అందరి ఫ్రెండ్స్ కూడా గుర్తు చేసుకుంటుంది. మీరు ఇంకా కొంచెం వాళ్ళు హుషారుగా స్టేజ్ ఎక్కాలంటే గట్టిగా క్లాస్ కొట్టాలి.
అట్లా అన్ఎక్స్పెక్టెడ్ నాకు ఏం రాదు, నేను ఏం ప్రిపేర్ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా నేను వేరే వేరే స్కూల్స్ వెళ్ళినా కానీ అక్కడ కంటే ఇక్కడ నాకు ఎడ్యుకేషన్ మంచిగా అనిపించింది. 10th క్లాస్కి వచ్చేసరికి నాకు సాడ్ థింగ్ ఏంటంటే సార్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. హాఫ్ ఇయర్లో అంతే, హాఫ్ ఇయర్ అట్లా వెళ్ళిపోయారు. 10th క్లాస్ డిస్టర్బ్ అయింది మనకు కొంచెం. 10th క్లాస్లో కొంచెం డిస్టర్బ్ అయింది టీచర్స్ ట్రాన్స్ఫర్ అది ఇది వల్ల. అట్లా వేరే వాళ్ళు అంటే అందరూ బాగా చెప్తారు. ఫోన్ చేస్తే లైన్లోకి వస్తావా? నాకు ఇంగ్లీష్ మీడియంలో తెలుగులో మాట్లాడతాను మంచిగా. 1, 2, 3 నేను 8th to 10th వరకు అయినా అంతకుముందు మేము ముందుకు నిన్ను బయట దొరికి కొడతాను. ఇప్పుడు దొరకదులే, ఇంకా అయిపోయింది ఛాన్స్. పక్కా ఈసారి నువ్వు మ్యాచ్ చెప్పేది అఖిరాజ్ సార్ యొక్క లాంగ్వేజ్ మాత్రం చాలా మంచిగా ఉన్నది. నువ్వు ఐపీఎస్ అవ్వాలి కొట్టాలంటే. చాలా మంచిగా తీసేది. ఇంకోటి నాకు రామనగర్ సార్ గుర్తులు ఏంటంటే సార్ మంచి వాళ్ళు లేరు. మేమందరం క్లాస్లో నేను చిన్నమ్మాయి గారు సంజయ్ గారు మేము చాలా చిన్నపిల్లలు. మా క్లాస్లో చిన్నపిల్లలు కాదు పొట్టి గుర్తొస్తారు చెప్తావు ఆలోచించుకొని దమ్మొస్తుంది. మేము టిఫిన్ చేస్తాం, లంచ్ బాక్స్ తెచ్చుకుంటే రవిగారు వాళ్ళు ఇంటికి పోయి తినేది అది మంచిగా ఉండే. అది వేరే అని కాకుండా అందరం కలిసి టిఫిన్ బాక్స్ తెచ్చి ఒక దగ్గర టిఫిన్ బాక్స్ సంథింగ్ కొంతమంది మాధవి మాట్లాడిపోయారా. సంజయ్ గారు బాగా ఆడేది కబడ్డీకి మంచి క్యాచర్ ఉండేది. మాకు యాక్షన్ కూడా యాక్టివ్ పర్సన్, మా అందరూ యాక్టివ్ చేయాలని. ఎందుకంటే వాడు ఇంగ్లీష్ మాట్లాడి ఏది మాట్లాడి మాకు ఒక 2 ఉత్సాహం వస్తుంది వాడి వల్ల. అందరు జనాలందరూ యాక్టివ్ అవుతారు ఒకే కారణంతో చెప్పిన. అలాగే ఇప్పుడు మా బ్యాచ్ లో చాలా మంది వరకు సెట్ అయినాం సార్. మహేందర్ గారు పీజీటీ లెక్చరర్, మై గారు పిఓ బ్యాక్ జాబ్ చేస్తారు. చాలా మంది వరకు మా ఊరు నుంచి 3 ఉన్నాం, 3 2 పోలీస్ అయినాం, ఇంకోడు హెచ్ఓడిగా అరవై కాలేజీలో చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు చాలా మంది వరకు అందరూ సెట్ అయినాం. చంద్రశేఖర్ గారు సివిల్ కాంట్రాక్టర్ చేస్తున్నాం. శివగాడు ఈ కారణం అది సారీ ఈ గట్టి కారణం ముఖ్య కారణం చంద్రశేఖర్ రాకపోవడానికి మెయిన్ కారణం నువ్వు. శివగాడు స్వరూప స్వప్న ఈ నలుగురు చాలా అందరినీ కంప్లైంట్ చేస్తుంది. చాలా ఆలోచించి మరి అంటే పేరు మరి కొంత బాధపడదు. అమ్మాయి చాలా మంచిగా కంటెంట్ చేస్తాను, చాలా ప్రోత్సహించారు. ఆ గ్రూప్ ని యాక్టివ్ చేస్తాను. నేను కామెంట్ పెట్టేది నవ్వుకుంటాను. ఎవరో బాధపడదు, బాధపడే కానీ మంచిగా నువ్వు కామెంట్ పెడతా రాకుంటే గొడ్డలు తీసుకొని వస్తాడు మొత్తం ఉరికినాడు. విజయవాడలో ఉన్నాడు. ఇంకోటి అందరూ ఆయురారోగ్యంతో ఉండేది మంచిది. అందరూ వెల్ సెటిల్ ఉండాలి. వీటికి వచ్చినందుకు ఎటువంటి ఏమంటారు వేరే జరగకుండా, అంటే నాకు పదాలు వస్తున్నాయి కానీ అందరూ మంచితనంతో వెళ్తే బాగుంటుంది. ఇంటి వరకు ఎటువంటి లేకుండా గ్రూప్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటే మంచిది. ఏం చెప్పదలుచుకోలేను. టైం వేరే లోపల కొడుతుంది. అయితే నేను వచ్చేసి ఇప్పుడు అడవుల్లో ఇండస్ట్రీ కాంట్రాక్టర్ బేసిక్ లా చేస్తున్న డ్యూటీ. నేను చేసిన ఎంఎస్సీ బయోటెక్నాలజీ. అతనికి ఇష్టమైండు పైసలు ఫుల్ సంపాదించి పెట్టుకొని నిమ్మలంగా ఉండమాట. పాప బాబు మా గురువులు ఇక్కడ ఉన్నారు. సరే అందరూ సెటిల్మెంట్ కావాలంటే కాలేకపోయారు. కొంతమంది అయ్యారు, కొంతమంది కాలేదు. దానికి మనం ఏమన్నది ఒకటి అదృష్టం, ఒకటి దురదృష్టం అంతే. మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పెండప సార్ మరీ ఒకసారి అడుగుతున్నా, అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకోండి సార్. సరే నాది అకౌంట్ నెంబర్ చూసుకోండి సార్. నాది థ్యాంక్ యూ బీర్మల్ గారు. బీర్మల్ పేరు చెప్పగానే ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది, బాగా రాస్తాడు. అబ్బాయిలకు రైటింగ్ ఉంటే పొగరు బాగుంటుంది అని కలిసి అనుకునేవారు. మీరందరూ అవన్నీ నెంబరేసుకుంటే
నాకు కూడా ఒకటి గుర్తొస్తుంది. దానికన్నా ముందు గౌరవనీయులు మన ఉపాధ్యాయులకు ప్రత్యేక నమస్కారం. అండ్ డియర్ ఫ్రెండ్స్, కొంతమంది మనం గుర్తుపట్టలేకపోయినా ఒక 5-4 ఉంది. అయితే మనం అందరం ఇలా ఎడిషన్ ఉన్న కారణం ఏంటంటే మనకు అప్పుడు చెప్పిన దాతలకు అందరికీ చెప్తే నేను చేసేది పెద్ద ఏం చేయలేదు, పెద్ద చదువుకోవాలండి, నేను చేసే ఒక గవర్నమెంట్ ఆపరేటర్ అక్కడ ఇక్కడ తిరుగుతాను. అన్ని స్కూళ్ళలో వచ్చినప్పుడు అనిపిస్తుంది అదే మనం చదువుకుంటే బాగుంటుందా, ఇలా ఈ పొల్యూషన్ ఉన్నాము, ఇట్లా చేసుకున్నాము, చదువుకోక మన చదువు మనకు ఒంటికి ఎదుగుబడి అని చిన్నప్పటి నుంచి బాగా అనుకునేవాడిని. నేను చదువుకోక ఇట్లా చేస్తున్నాను, మీరు మంచిగా చదువుకోండి, మీరు ఎంత చదువుకుంటే నేను అంత ఖర్చు పెడతా అంత పైకి తీసుకుపోగలుగుతా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తున్నానండి, మీరు కూడా మీ పిల్లలకు మనకన్నా ఎక్కువ కష్టపడాలి, మీ కష్ట విలువ వాళ్ళకి తెలియదు, వాళ్ళకు చదువు విలువ తెలవాలి, చదువు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మంచిగా చదువుకొని ఒక ప్రయోజనం అయినాకనే మనం ఉన్నట్టు. సూపర్, క్లాస్ కొట్టండిరా. నేను మోదాయగూడెం మా గ్రామం. నాకు రామ్ నాయక్ సార్ అందరూ తెలుగు చెప్పిరు అన్నారు మీరు అంటారు, కానీ మనకు ఒకసారి మ్యాథ్స్ చెప్పారు. కాకపోతే స్టడీలో ఆ మ్యాథ్స్ విలువ నాకు ఏమని తెలిసిందంటే 2009లో పెట్రోల్ బంక్లు ఎక్కిన 2000 పెట్రోల్ బంకులు ఎక్కినప్పుడు రోజు 7-8 లక్షలు లెక్క పెట్టాలి, అవి ఎవరికి ఇవ్వాలి అని తెలియదు. ఒక గుణకారం రాదు, భాగానం రాదు, ప్రెస్ చేయాలా, ఏం చేయాలా. ఆ రోజులో నాకు రామ్ నాయక్ సార్ గుర్తొచ్చాడు. సారు ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు చదువుకోరా దారి అన్నప్పుడు నేను బయట తిరిగేది, కానీ పదే గుర్తుకొచ్చేది. నైట్లో పోయి గుణకారం ఎట్లుంటుంది, బ్రాగారం ఎట్లుంటుంది అని ఒక అతన్ని అడుక్కున్నా, చెప్పిండు. అతనితో కొద్దిగా 2009 నుంచి 2012 వరకు నేను చేయడం జరిగింది. ఆంచెల్లి నాకు క్యాషియర్ ఇచ్చారు. క్యాషియర్ నుంచి మంచిగా నిమ్మలం కొద్దిగా హోదాలో వచ్చిన, కానీ మ్యారేజ్ అయింది. కాకపోతే నా కుల వృత్తి నేను చేసుకుంటున్నా, ఫార్మరా చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, రామ్నాయక్ సార్, మేడం సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగున్నాం. నా పేరు స్వప్న, అందరూ బండ స్వప్న అంటారు. నేను చేసింది ఫస్ట్ నుంచి 10th క్లాస్ ఇక్కడే కప్రాపల్లిలో చదువుకున్నాను. 9th వరకు చదువుకున్న తర్వాత మా పేరెంట్స్ నాకు పెళ్లి చేసి ఇస్తారు ఆల్రెడీ. తర్వాత మళ్ళీ 10th తీసుకొని ఉప్పలో జాయిన్ అయినాను. మళ్ళీ మా డాడీతో కొట్లాడి మళ్ళీ కప్రపల్లికి స్కూల్కి వచ్చి మళ్ళీ చదువుకున్నాను. ఇప్పుడు నేను చేసే వరకు మీ సేవ ఆపరేటింగ్ నేను డైలీ అందరితో మాట్లాడుతాను కాదు, ఇంకా రామ్ దగ్గర చూస్తే ఇంకా భయం. డైలీ ఎంతోమంది నేను డైలీ చేస్తాను వర్క్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు మా మీసేపు రావాల్సిందే, వర్క్ చేసుకోవాల్సిందే. అందరు నన్ను మీసేవ అక్కనే అంటారు. ఒకప్పుడు చిన్నది చెప్తాను. 10th క్లాస్లో నాకు అసలు పద్యాలు పాడనికే రాదు సరిగ్గా. లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. సార్ ఎప్పుడు నన్నే లేపేటోడు, పట్టి చదివినా మళ్ళీ నన్ను వెళ్ళేటోడు. అదే ఆ పద్యాలు పాడదాం ట్రై చేసినా నెక్స్ట్ అని పిలిచేవాడు. దొంగసాడు కింద బుక్కులు పెట్టి చూసి కాబట్టి పట్టి పట్టేదాన్ని నేను. కానీ ఎన్నిసార్లు పద్యాలు పాడి ప్రయత్నించినా నెక్స్ట్ అంత దొంగసాడులే అట్లా వేసాను కాబట్టి ఎట్లా అరే కాదురా, అప్పుడు గుర్తు పెట్టుకుని అన్ని ఇప్పుడు రివెంజ్ తీసుకుంటారు వీళ్ళు. అన్న అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సంధ్యారాణి. ఈ రోజు ఇలా అందరితో కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కలుసుకుంటున్నందుకు అసలు మాటలు కూడా వస్తలేవు. యాక్చువల్గా సార్లు అందరూ వస్తారని అనుకున్నాము, కానీ దయాకర్ సార్ ఒక్కడు వచ్చినందుకు చాలా నేను బిఎస్సి కంప్యూటర్స్ చేశాను. ప్రజెంట్ సార్ ఫోటోగ్రాఫర్, అదే యూజ్ చేసుకుంటున్నాను. ఇంట్లో మాటలు కూడా వస్తలేవు, ఏం చెప్పాలో కూడా గుర్తుకు కూడా రావట్లేదు. ఏడుస్తున్నావు సార్, ఏడవ ప్లీజ్. మాకు కూడా చాలా పూజ చేస్తుంది కానీ ఏడలేకపోతున్నాను. ఎవరో ఒక్కరు ఏడవండి, ఎవరో ఒక్కరన్నా ఎమోషనల్ అవ్వాలి కదా. 10th వరకు తెలుగు దయాకర్ సార్ చెప్పినప్పుడు మార్క్స్ కూడా ఎక్కువ రాకపోతుండే, కానీ ఇంటర్కి పోయినాక సార్ చెప్పిన
పద్యాలు కానీ పాఠాలు కానీ అవి ఇంటర్లో నాకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయగలిగాను. లాస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్లోనే ఐ గాట్ 98 మార్క్స్ తెలుగు. అది దయాకర్ సార్ వల్లనే. ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను, మా పిల్లలకి కూడా చెప్తాను. గ్రేట్ సార్, గ్రేట్. సార్ ఆదినారాయణ సార్ వస్తారేమోనని చాలా హోప్ ఉంటుంది, కానీ రాలేకపోయారట. ఈ అవకాశం ఇచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. సంధ్య నువ్వు ఏడవడం వల్ల కమ్ములీని క్లాప్స్, స్పెషల్ క్లాప్స్. మీరు మొత్తం మేము చదివేస్తున్నామా పోయినట్టుంది రా. స్పెషల్ క్లాస్ కు క్లాస్ తేడా అది. ఎమోషనల్ అయిపోయినావా? అది మీరు ఇప్పుడు మీ ప్రస్తుత స్టేజ్ మర్చిపోయి మీ ఎందుకు ఎమోషనల్ బాల్యంలోకి ప్రవేశించారు. ఓకేనా? మీరు చిన్నప్పుడు కపరపల్లి స్కూల్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళైనా మా పెళ్ళైన పిల్లలు ఇదంతా మర్చిపోయాడు. ఒకసారి అదే స్కూల్ ఏజ్ లో ఉండి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.